మొన్న ఏదైతే ఈ సుద్దపూస 20 రోజులు ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకొని వచ్చిండు కదా, మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినాక ఆయన ఒక మాట గుర్తు చేసిండు, ఏమంటే నేను దైవభక్తుడిని, నేను నెల రోజుల పాటు మొత్తం దేవుళ్ళ దగ్గర తిరుగుతుంటా, నేను నా ఇన్స్టాగ్రామ్లో మీరు ప్రతి పోస్ట్ చూడొచ్చు, అది చూడొచ్చు, ఇది చేస్తాను. మీడియా ముఖంగా తను మాట్లాడినటువంటి విషయం మనందరికి తెలుసు. మరి మాట్లాడిన వెంటనే డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ మొత్తం. ఇది శివ చౌహాన్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ ప్రెస్ మీట్ తర్వాత. మరి చూసుకోమని చెప్పి సుద్దపూసకి ఏం సంబంధం లేదు, నాకు మా అక్క ఫోటోలు మీడియాలో పెట్టి మీడియా ఛానళ్ళు పాపులర్ అవుతున్నాయి, మా అక్కని బదనాం చేస్తున్నారు. మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు భయపడి ఎందుకు శివ చౌహాన్ మంగ్లీ ఇది ప్రతి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిండు? నీకు సంబంధం లేదు కదా సోదరా. అవును, దేవుడి మీద ప్రమాణం వేసిన మరో క్షణమే బయటపడ్డాయి. ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసిండు, ఈ బాధితుల పక్షానికి నిలబడకుండా దేవుని మీద ఒట్టేసి పక్క జరుద్దాం అనుకున్నాడు. కానీ అదే దేవుడు ఏదైతే నమ్మినటువంటి ఏ దేవుడు అయితే ఉండో ఆ దేవుడే బయటికి పంపించిండు. 3 సార్లు అకౌంట్ ట్రాన్స్ఫర్, భారీ మొత్తంలో అమౌంట్ ఉందంట. అది ఆ అమౌంట్ ఏందో డిక్లరేషన్ ఇంకా బయటికి రాలేదు. మరి ఏం చేయనోడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేసినావు తమ్ముడు నువ్వు? ఓకే, ఇదంతా ఓకే అంశము. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిస్తే మీకు ఏం సమాధానం చెప్పారు? అన్న చాలా పాజిటివ్గా స్పందించిండు, చాలా క్లారిటీగా చెప్పిండు, పాజిటివ్గా స్పందించిండు. దీనిపైన బాధితులు చాలా మంది ఉన్నారన్నాడు. బాధితులకు న్యాయం చేయడానికి గౌరవనీయుల ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒకటి షిట్ కూడా ఏర్పాటు చేసింది అన్నాడు. సంబంధిత పోలీస్ అధికారులకు కూడా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన ఇప్పటికే కేసులు అయినాయి కూడా అన్నారు. మాటలో మాట్లాడితే ఇప్పుడు నేను చెప్తుంది కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది అనుకుంటా కూడా చెప్పారు. కిషన్ రెడ్డి గారిని కలవబోతున్నాం, ఎందుకంటే సెంట్రల్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి. ఎంపీ కిషన్ రెడ్డి గారితో పాటు, గవర్నర్ గారితో పాటు, అదేవిధంగా బీజేపీ పార్టీ రామచంద్ర అన్న గారితో పాటు బీఆర్ఎస్ వాళ్ళని కూడా కలుస్తాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పెట్టిన కవితక్క గారు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టింది కవితక్క, వీళ్ళపైన కూడా మీరు మద్దతు తెలపాలి. డెఫినెట్లీ 1000% కావాలి, 100% కావాలి. ఈడీకి రావాలి, సిబిఐ కూడా రావాలి. సిబిఐ కూడా త్వరలో ఇవ్వబోతున్నాం, ఎందుకంటే వాళ్ళపైన కూడా కేసులు అవుతున్నాయి. ఎవరెవరు అవుతున్నారో, ఎందుకంటే మధు వాళ్ళు చాలా క్లియర్గా వీళ్ళను మభ్యపెట్టడానికి కేవలం తక్కువ అమౌంట్తోనే మాకు కేసులు పెట్టండి మా పైన. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు. మంగ్లీ గారు ఎన్నిసార్లు వచ్చింది, శివ చౌహాన్ ఎన్నిసార్లు వచ్చింది, శివకు ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చింది అనేది ఆ రమేష్ కూడా పెట్టింది కూడా ఉంది కదా. మేమేమంటున్నట్టే మేము అనట్లేదు, వాళ్ళు వేసిన దానికే మేము చెప్తున్నాము. మేము చాలా క్లియర్గా చెప్తున్నాము. ఇప్పటికీ మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం, కూర్చుంటాం, మాట్లాడదాం. అవసరం అంటే నాకు ఎవరెవరైతే కాల్ చేసినో మా జాతి పెద్దలతోని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇంకా త్వరగా న్యాయం జరిగేటట్టు చూద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్గా కేటీఆర్ అన్న గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే ఏమంటున్నా అంటే ఏం చేస్తాం, మిగతా పార్టీలందరికీ ఏం చెప్పబోతున్నాం, మీరు మద్దతు ఇవ్వాలంటున్నాం, మీ తరపు నుంచి పోరాడాలంటున్నాం. మీ పార్టీలో ఎవరెవరైతున్నారో వాళ్ళపైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. అభిషేక్ కానీ ఆయననే ఒక మాట చెప్పినాడు, 22 ఏళ్ల పోరానికి ఫార్చునర్ కార్లు ఎక్కడ, 10 ఫార్చునర్ కార్లు. ఇగో నా తమ్ముడు ఇప్పుడు దేవరకొండ ప్రాంతానికి చెందినవాడే, 10 ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్లు, ఇవన్నీ ఎక్కడ అనుకుంటా మాట్లాడిన కూడా కేటీఆర్ అని మాట్లాడిందట. కేటీఆర్ గారిది కూడా మేము సమయం తీసుకుంటాం, మాట్లాడతాం. దీంట్లో ఎవరెవరైతున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే కల్పరేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏర్పరేయాలి. అదేవిధంగా రవీందర్ నాయక్ ఎందుకు మాట్లాడట్లేదు, స్థానిక ఎన్నికలు కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడట్లేదు కోరుతాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధితుల పట్ల ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? 9 మంది చనిపోయినరు, దేవరకొండ ప్రాంతంలో జరిగింది, ఇదంతా సాగర్ పరివారక ప్రాంతంలో జరిగింది. 4 పాయిజన్ అయి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కానీ తాజా ఎమ్మెల్యే కానీ ఇద్దరూ మాట్లాడట్లేదు. వీళ్ళందరికీ తెలిసినాయే, వాళ్ళతోని నిందితులతోని వాళ్ళ ఫోటోలు దిగినవి కూడా వచ్చినాయి, వాళ్ళపైన కేసులు అయినాయి నల్గొండ పోలీస్ స్టేషన్లో. మాట్లాడినప్పుడు అనుమానాలకే దారి తీస్తుంది. మరి నెక్స్ట్ ప్రమేయం మాజీ ఎమ్మెల్యే అధికారం లేదు కాబట్టి
ఉన్నాయి నల్గొండ జిల్లాలో అని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. అదేనేమో మేము తీసాం కదా. ఇప్పుడు ఏదైతే రమావత్ బాలాజీ నుంచి మధు వచ్చిండు, మధు తర్వాత అభిషేక్ వచ్చిండు, ఆర్కే ట్రేడింగ్ అంట, కవిత అంట, భీమా అంట, వీళ్ళందరూ ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక 300-400 మంది ఏజెంట్లు ఉన్నారు. ఆ ఏజెంట్లు అందరూ పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకోవాలి. అప్పుడే ఏంటి ఇది ఎక్కడ పోయింది డబ్బులు అనేది బయటికి పడుతుంది. ఏజెంట్లను పక్కన పెట్టుకొని బాధితులకు ఏజెంట్ల మధ్యలో కొట్లాట పెట్టించి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏజెంట్ ఏమో బాధితులను ఏజెంట్ అడుగుతున్నారు, కానీ ఈ అసలైన బాధితులు మధుని అడగడం లేదు. ఏజెంట్ల దగ్గర ఆగిపోతుంది వ్యవస్థ. ఏజెంట్లకు బాధితులకు మధ్యలో కొట్లాట పెట్టి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇదంతా క్లియర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి. ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు వారు కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది. మేము చేయాల్సినది ఏం లేదని చెప్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అండు ఉందని చెప్పేసి కట్టారా లేకపోతే మంగ్లీ మొహం చూసి కట్టారా? అది మంగ్లీ ముఖం చూసి కట్టినాం. మంగ్లీ ముఖం చూసి కట్టినాం. మరి మంగ్లీ ముఖం చూసి కట్టినప్పుడు పార్టీలు ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు మాట్లాడతలేరు ఎందుకు మరి? పార్టీల గురించి ఆ పార్టీ నాయకులే కదమ్మా. కాదన్న, ఇప్పుడు మనం వ్యక్తిని ప్రశ్నించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులను కలుస్తున్నప్పుడు మాకు నమ్మకం రాదా అమ్మ? లేనప్పుడు పార్టీ ఎక్కడ బాధితులు డబ్బులు కట్టింది టీఆర్ఎస్ పార్టీ ఆ పేరు వచ్చినందుకు కట్టారా లేకపోతే మంగ్లీ మొహం చూసి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకున్నారా లేకపోతే ఎవరు తీసుకున్నారు? వాళ్ళతో దండలు వేసుకున్న వాళ్ళు ఉన్నారా లేకపోతే ఎవరు ఉన్నారు? ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగిన వాళ్ళు నిందితులే వీళ్ళు కదా. ప్రధాన నిందితులు అభిషేక్, బాలాజీ, మధు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా, ఎమ్మెల్యేలతో దిగిన వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేసిండ్రు? మంగ్లీ ముఖం తీసుకొని వచ్చిండ్రు, శివా చౌహాన్ని తీసుకొని వచ్చిండ్రు. అక్కడ అసలు సంబంధమే లేదన్నది కదా, ఇంటర్లింక్ ఉంది కదా. ప్రశ్నించాల్సింది మంగ్లీని. ఇప్పుడు మీరే అంటున్నారు మంగ్లీ మొహం చూసి డబ్బులు కట్టామని చెప్పేసి. కరెక్ట్ గానే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏదైతే అమ్మా మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్తున్నా. ఇంకా ఉందా చెప్పండి. వీళ్ళు ఆ మనీ తీసుకుని ఏమన్నా బీఆర్ఎస్ లో పండించారంటారా? అది మాకు తెలియదమ్మా. మీరు ఆగాగు నిందితులు మీరు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇచ్చారేమో అందుకని స్పందిస్తలేరు. ఇచ్చారేమో చెప్పండి అన్న, మీరు కరెక్ట్ గా చెప్పాలి. అదే అండి, ఇప్పుడు దాకా 9 ప్రాణాలు పోయినాయి. ఇది ఏదైతే దేవరకొండ నియోజకవర్గం ఉందో అక్కడ గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, ఏదైతే ఇప్పుడు ఈయన రవీందర్ కుమార్ గారు ఆయన కూడా గిరిజనులు ఎమ్మెల్యే, దాని తర్వాత బాలనాయక్ కూడా గిరిజన ఎమ్మెల్యే, అంటే మా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆయన. మరి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతంలోనే ఇన్ని మరణాలు అవుతున్నాయి, ఇంత అవస్థ పడుతున్నారు కదా జనాలు. ఇప్పుడు దాకా అక్కడ నుంచి ఆయన స్పందిస్తలేడు, ఈయన స్పందిస్తలేడు. మరి దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? తీసుకున్నారేమో మరి, అందుకనే వాళ్ళు స్పందిస్తలేరు. మరి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? మరి మా ఓట్లతో గెలిచిండు కదా గిరిజన దేవరకొండ నియోజకవర్గం, గిరిజన ప్రాంతం, అక్కడ గిరిజనుల ఓట్లతోనే వీళ్ళు గెలిచిర్రు. అయినా కూడా ఇప్పుడు దాకా ఇన్ని ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడు దాకా ఏ స్పందన లేదు వాళ్ళకి. చిమ్మ కుట్టినట్టు కూడా లేదండి. మమ్మల్ని బెదిరించారు అని చెప్పేసి అన్నారు. ఆ బెదిరించడం అనేది ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత బయటకు రాకముందు మాకు బెదిరించింది ఎవరు? మేము అమౌంట్ ఎవరికి ఇచ్చినాం? బాలాజీకి ఇచ్చినాము, మధుకి ఇచ్చినాము. వాళ్ళు బెదిరించారు మమ్మల్ని. కేసు మేము పెట్టలే. ఇంతకు ముందు పెట్టక ముందు మీరు కేసులు పెట్టినా, ఇట్లా మీడియా ముందుకు పోయినా, ఇట్లా ఎవరినైనా కలిసినా కూడా మీకు అమౌంట్ రావు, మేము జైల్లో పోయి కూర్చుంటాం, మీకు ఇచ్చే పైసలు అసలు రావు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో లైన్ క్లియర్ గా లేదు. బెదిరించడం అనేది కేసు పెట్టిన తర్వాత అనుకోండి, కేసు పెట్టారు మీరు కేసు పెట్టారు కాబట్టి మేము డబ్బులు అది ఒకటి లింక్ ఉంది. కేసు పెట్టక ముందే అంటే ఎటువంటి పరిస్థితి అయితే పెట్టక ముందు అయితే మేము ఇస్తాం అని చెప్పేసి ఫస్ట్ 1 month, తర్వాత 2 months అట్లా మాకు డేట్ పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా రాసుకున్నారంటే, ఎప్పుడైతే మధు కస్టడీకి తీసుకున్నప్పుడు ఇప్పుడు 100 మంది బాధితుల దగ్గర తీసుకుంటే, ఈ బాధితుల దగ్గర 10 లక్షలు తీసుకుంటే దాంట్లో 2 లక్షలు మాత్రమే రాపించుకుంటాం. ఎందుకు రాపించినాం అన్న అట్లా అంటే, ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, తక్కువ బడ్జెట్ ఉంటే దానికి గ్రావిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను తక్కువ రాపించిన, నేను ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది నువ్వు ఇట్లా కేసులు పెడితే నేను అక్కడే ఉంటా, నీకు ఆ డబ్బులు కూడా రావని చెప్పేసి భయపెట్టించడం. అందుకే నేను ఒకటే మాట అన్నా, పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఆశపడ్డారు, ఇచ్చిరు, కానీ ఇప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయమని చెప్పలేము, వాళ్ళని చంపుకోమని కూడా చెప్పలేము. అందుకే ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు బాధితుల తరపు నుండి కొట్లాడదామని చెప్పేసి మేము ప్రతిరోజు వాళ్ళని అడుగుతున్నాం, కలుస్తున్నాం కూడా. తొందరలో ఇంకా చాలా మందిని కలుస్తాం. థ్యాంక్ యూ.